గైస్ ఇది ప్రాఫిట్ అండ్ లాస్ లో థర్డ్ పార్ట్. ఇవన్నీ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి, అంటే ఎస్ఎస్సిలో కానీ, ఎస్ఎస్సి సిజిఎల్ కానీ, సిహెచ్ఎస్ కానీ, ఆర్ఆర్బి కానీ, బ్యాంక్ కానీ, అలాంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సెలెక్టెడ్ గా పికప్ చేసుకొని మీకోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఆల్సో వాచ్ ద కంప్లీట్ వీడియో. వీడియో కంప్లీట్ అయినాక అసలు నా ఎక్స్ప్లెనేషన్ ఎట్లుంది అనేది కమెంట్ చేయండి. ఓకే, లెట్స్ గో ఫర్ ద వీడియో. గైస్ ఇది ప్రాఫిట్ అండ్ లాస్ లో పార్ట్ 3 అండ్ ఆల్రెడీ అప్లోడెడ్ part 1 and part 2. Before watching this part 3 video, please go through that 2 videos and later watching come to here. So next question, if Mohan's profit on selling a pen is 20% of the selling price, what is his real profit percentage? So option 25%, A, B 33 1/3%, C 40%, D 30%. ఓకే, క్వశ్చన్ ఏమన్నాడు? మోహన్స్ ప్రాఫిట్ ఎంత అంట? 20% ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్, 20% ఆఫ్ ఎస్పి. సో మనం 20% ని ఫ్రాక్షన్ లో ఏమని రాసుకుంటాం? 1/5 అని రాసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు P ఈజ్ ఈక్వల్స్ టు 20% అంటే ఎంత? 1/5 ఆఫ్ ఎస్పి. అప్పుడు P బై ఎస్పి ఎంత అవుతుంది? 1/5. మన కాస్ట్ ప్రైస్ ఏమైతే మనకు కనుక్కోమన్నది ఏంటిది? వాట్ హీజ్ రియల్ ప్రాఫిట్ పర్సంటేజ్. రియల్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ మీద కనుక్కుంటాం. సో మనం ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అనుకోవాలి. కాస్ట్ ప్రైస్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్. 5 - 1 = 4. సిపి ఎంత? సిపి = 4 అయింది. ఇప్పుడు మనకు రియల్ ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి. రియల్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? ప్రాఫిట్ ఎంత? 1. ప్రాఫిట్ 1 కదా, కాస్ట్ ప్రైస్ మీద అనుకోవాలి. 1/4 × 100, దట్ ఈస్ 25%. 1/4 × 100, 4 1 4 25 25%. ఓకే, అండర్స్టాండ్ గైస్? నెక్స్ట్ క్వశ్చన్. మనం ఏ క్వశ్చన్ సాల్వ్ చేయాలన్నా ఫస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద క్వశ్చన్ అండ్ ద బేసిక్స్ ఆర్ సో ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. On the basis of the selling price of an article, the loss is calculated to be 25%. సెల్లింగ్ ప్రైస్ అనేది అంటే సెల్లింగ్ ప్రైస్ మీద మనం ఒక లాస్ క్యాలిక్యులేట్ చేస్తే అది 25% వచ్చిందట. ద పర్సెంటేజ్ ఆఫ్ ది లాస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాస్ట్ ప్రైస్. సిమిలర్ క్వశ్చన్ లెక్కన ఇది కూడా. వీళ్ళు లాస్ ని సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేశారు. ఇప్పుడు మనం కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ మీకు లాస్ ఫార్ములా ఏంటిదో తెలియాలి. లాస్ అంటే ఏంటిది? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఇది మాత్రం నీకు పక్కా తెలిసి ఉండాలి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. లాస్ ఎంత? లాస్ ఈజ్ ఈక్వల్స్ టు 25% ఆఫ్ ఎస్పి. ఎల్ ఈజ్ ఈక్వల్స్ 25% ఎంత? 1/4 ఆఫ్ ఎస్పి. ఎల్ బై ఎస్పి ఈజ్ ఈక్వల్స్ టు 1/4. సబ్స్టిట్యూట్. ఎల్ ఎంత? 1. సిపి మైనస్ ఎస్పి ఎంత? 4. సిపి ఈజ్ ఈక్వల్స్ టు 1 + 4 ఈజ్ ఈక్వల్స్ టు 5. సిపి ఈజ్ ఈక్వల్స్ టు 5 అన్నట్టు. సో మనం ఇప్పుడు కాస్ట్ ప్రైస్ మీద లాస్ క్యాలిక్యులేట్ చేయాలి. లాస్ ఆన్ కాస్ట్ ప్రైస్, లాస్ పర్సంటేజ్ 1. లాస్ ఎంత? 1 డివైడెడ్ బై 5 × 100. 5 1s 5 20s. సో 20% ఈస్ ద ఆన్సర్. సో సారీ, ఐ విల్ నాట్ ప్రొవైడెడ్ యూ ఆప్షన్స్. ఆప్షన్స్ A 30%, B 25%, 28%, C 20%, D 33 1/3%. సో ఆప్షన్ ఏంటిది? ఆన్సర్ ఏంటిది? 20%. ఓకే, అండర్స్టాండ్? నెక్స్ట్ క్వశ్చన్. ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బిఫోర్ టెల్లింగ్ దిస్ క్వశ్చన్ ఐ వుడ్ సే సంథింగ్. మనకు ఒక లైన్ తీసుకుందాం. లైన్ ఇది 0. ఇటు నెగటివ్ నెంబర్స్ ఉంటాయి, ఇటు పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. అట్లనే సపోజ్ ఇఫ్ యూ కన్సిడర్ దిస్ ఈస్ ద సిపి. మనం ఒకవేళ ప్రాఫిట్ కమ్మినాం అనుకో, సో ఇటు ప్రాఫిట్ సైడ్ ఉంటుంది, ఇటు లాస్ సైడ్ ఉంటుంది. కానీ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనొచ్చు, ఇక్కడ కూడా సెల్లింగ్ ప్రైస్ అనొచ్చు. ఒకవేళ మనం లాస్ లో అమ్మినాం అనుకో, సెల్లింగ్ ప్రైస్ ఇది. ప్రాఫిట్ లో అమ్మితే సెల్లింగ్ ప్రైస్ ఇటు ప్రాఫిట్ ఉన్నట్టు. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ప్రాఫిట్ ఎర్నడ్ ఆఫ్టర్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ of Rs 625 is same as the loss incurred
ఆఫ్టర్ సెల్లింగ్ ద ఆర్టికల్ ఫర్ RS 435. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్? ఏమన్నాడు? లాస్ ఇంకర్డ్ అంటే ఈ 625 కి అమ్మితే వచ్చిన లాభము అట్ ద సేమ్ టైం 435 కి అమ్మితే వచ్చిన నష్టము అంటే లాస్ ఈక్వల్ అన్నాడు. అంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్. ప్రాఫిట్ అంటే ఎంత? SP మైనస్ CP. లాస్ అంటే ఎంత? CP మైనస్ SP. ఇక్కడ సెల్లింగ్ ప్రైజెస్ అనేది డిఫరెంట్ కానీ బట్ కాస్ట్ ప్రైస్ సేమ్. మనకి ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత? 625 ప్రాఫిట్ ఉన్నప్పుడు మైనస్ CP మైనస్ 435 SP. ఇది లాస్ ఉన్నప్పుడు. ఓకే, ఇప్పుడు ఈ న్యూమరికల్స్ అనే ఒక దిక్కు అండ్ ఈ CP అనేది ఇంకో దిక్కు తీసుకుందాం. సో CP ప్లస్ CP 625 ప్లస్ 435 అప్పుడు 2CP ఈజ్ ఈక్వల్స్ టు 2CP ఈజ్ ఈక్వల్స్ టు 600 400 ఎంత? 1000 30 1050 1060 1060 అంతే. CP ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది? 530 అవుతుంది. దిస్ ఈస్ ద ఆన్సర్. CP ఈజ్ ఈక్వల్స్ ఎంత? 530. ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. మీరు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు సింపుల్ గా ఎట్లా చేస్తారంటే ఏవైతే న్యూమరికల్స్ ఉంటాయో అది జస్ట్ యాడ్ చేయండి. ఇలాంటి టైప్ క్వశ్చన్ వచ్చినప్పుడు 625 ప్లస్ 435 కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలనుకుంటే ఈ న్యూమరికల్స్ యాడ్ చేసి బై 2 చేసిన అనుకో మనకు కాస్ట్ ప్రైస్ వస్తుంది. ఎంత? 1040 సారీ 1060 బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 530. మనకు వి డోంట్ నీడ్ టు డూ ఆల్ దిస్ ప్రాసెస్ ఇన్ ఎగ్జామ్. జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ నేను ఇట్లా చెప్తున్నా. బట్ ఎగ్జామ్ లో మాత్రం మీరు ఇట్లనే చేయాలి. ఇలాంటి టైప్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు ఐడెంటిఫై దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇన్ ఎగ్జామ్ అండ్ రీకాల్ దిస్ కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఇందాకటి క్వశ్చన్ కి కొంచెం ఎక్స్టెన్షన్. ఓకేనా? సేమ్. The profit made by selling article for RS 13,400 is equal to the amount of loss incurred and selling the article at RS 11,600. What will be the profit it is sold for? Sorry, ikkada selling the same article at RS 11,600. What will be the profit if it is sold for 14,750? ఫస్ట్ మనం ప్రాఫిట్ అనుకోవాలంటే మనకు కాస్ట్ ప్రైస్ అనేది తెలియాలి. కాస్ట్ ప్రైస్ ఇలాంటి టైప్ క్వశ్చన్లు ఇచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ మనం ఎట్లా అనుకుంటాం? ఆ న్యూమరికల్స్ ని న్యూమరికల్స్ ని యాడ్ చేసి బై 2 చేయాలి. 13,400 ప్రీవియస్ క్వశ్చన్ లో ఆల్రెడీ నేను బేసిక్ ట్రెడిషనల్ మెథడ్ ఎట్లా చేయాలో చెప్పినా కాబట్టి యూ కెన్ ట్రై దట్. ఓకే, అట్లా చేయొచ్చు కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం ఇట్లనే చేయాలి తొందర అది కావాలంటే. కానీ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఫస్ట్ అట్లా చేసి తర్వాత ఇట్లా చేయడం ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? 13,400 11,600 మనం అడిషన్ చేసేటప్పుడు కూడా ఎట్లా చేయాలంటే బై 2. ఓకే, అడిషన్ చేసేటప్పుడు కూడా ఎట్లా చేయాలంటే ఇక్కడ 13,000 ఉంది, ఇక్కడ 11,000 ఉంది, తర్వాత 400 600. 13,000 11,000 ఎంత? 24,000. 24,000 ప్లస్ 400 600 25,000. 25,000 బై 2. 2 1s 2, 2 1s 2 2s 2 5s 2 5s 10 1 2 12,500. 12,500 is the కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? మనకు క్వశ్చన్ ఇచ్చిన దాని ప్రకారం 14,750. ఓకే, ఇప్పుడు ప్రాఫిట్ కనుక్కోవాలి. ప్రాఫిట్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఎంత? 14,750 మైనస్ 12,500 ఎంత? 14,750. 14,000 లకి వెళ్ళి 12,000 తీసేస్తే ఎంత? 2,000. 750 లకి వెళ్ళి 500 తీసేస్తే ఎంత? 250. 2,250. డి ఈస్ ద ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ప్యాటర్న్ బట్ కొంచెం ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ 50% కి ప్రాఫిట్ రావాలనంటే మనం ఎంత అమ్మాలనేదే క్వశ్చన్. సో ద ప్రాఫిట్ మేడ్ బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ RS 832 ఈజ్ ఈక్వల్ టు ద అమౌంట్ లాస్ ఇన్కర్డ్ ఆన్ సెల్లింగ్ ద సేమ్ ఆర్టికల్ ఎట్ 448. వాట్ షుడ్ బి ద సెల్లింగ్ ప్రైస్? సెల్లింగ్ ప్రైస్ ఏంటో మనం కనుక్కోవాలి ఇక్కడ. అంటే 50% నీకు ప్రాఫిట్ రావాలనుకుంటున్నాం, సెల్లింగ్ ప్రైస్ ఏంటి? మనకి ఏం చేయాలి? ఫస్ట్ కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలంటే ఏంటి? ఇలాంటి టైప్ క్వశ్చన్స్ కి 832 ప్లస్ 448 బై 2. 832 ప్లస్ 448 బై 2. అగైన్ మనం అడిషన్ ఎట్లా చేయాలి? 800 400 1200 1240 1270 1280 1280 బై 2 ఎంత అవుతాయి? 2 6 2 4 CP ఈజ్ ఈక్వల్స్ టు
640 అయింది. మనకు 50% ప్రాఫిట్ కావాలి. అంటే 640 ప్లస్ 640లో సగం ఎంత 320 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 960. 50% ప్రాఫిట్ కావాలంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత కావాలి 960. మీకు ఇక్కడ 50% ప్రాఫిట్ అన్నారు కాబట్టి ఇప్పుడు 50% ప్రాఫిట్ అంటే ఎంత, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు 50%. 50% అంటే ఎంత 1/2. ఓకేనా, 1/2. ఈ 2 ఏంటిది సిపి, మనకు ఇదేంటి మీద ప్రాఫిట్. అప్పుడు ఎస్పీ ఏమవుతుంది 3 పార్ట్స్ అవుతుంది. సో 2 పార్ట్స్ 640 అయితే 3 పార్ట్స్ ఎంత 2 1s 3s 2s. సో 3 పార్ట్స్ 3 into 320, 3 zeros 3 2s 960. 960 is the answer. Option B is the answer. మనకు అంటే ఇప్పుడు ఇక్కడ 50% ప్రాఫిట్ రావాలనుకుంటున్నాం కాబట్టి మనకు 640 అనేది ఇప్పుడు మనకు 100 రూపీస్ ఉన్నాయి. మనకు 50% ప్రాఫిట్ రావాలంటే మనం ఎంత కమ్మాలి 150. అంటే 100లో సగం ఎంత 50. సో 150కి అమ్మినాం. ఇక్కడ కూడా నేను అదే చేసిన. మనకు యాక్చువల్గా మన కాస్ట్ ఎంత పడే 640. మనకు 50% ప్రాఫిట్ రావాలనుకుంటున్నాం కాబట్టి 640లో సగం ఎంత 320. మనం పెట్టిన 640 రావాలి, అట్ ద సేమ్ టైం 50% ప్రాఫిట్ రావాలి. సో అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 640 ప్లస్ 320 960. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ప్రీవియస్ టాక్ తోటి కొంచెం పోల్చుకుంటే ఇంకొంచెం డిఫికల్ట్. జాగ్రత్త మన ఈ క్వశ్చన్ చదవాలి. ఏ లేడీ సోల్డ్ అన్ ఆర్టికల్ ఫర్ RS 960 రూపీస్కి ఒక అమ్మాయి ఒక ఆర్టికల్ అమ్మిందట ఎట్ సమ్ ప్రాఫిట్. 960కి అమ్మితే ప్రాఫిట్ వచ్చిందట. హ్యాడ్ షీ సోల్డ్ ఇట్ ఫర్ 800. ఒకవేళ ఆమె 800కి అమ్మితే దెన్ దేర్ వుడ్ హ్యావ్ బీన్ ఏ లాస్ అనేది ఈక్వల్ టు 1/3 ఆఫ్ ద ఇనిషియల్ ప్రాఫిట్. ఇక్కడైతే ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో ఆ అమ్మాయి 800కి అమ్మితే ఆ ప్రాఫిట్ కి 1/3 ఉంటుందట లాస్. ఓకేనా, సో వాట్ వాజ్ ద ఇనిషియల్ ప్రాఫిట్, ఈ ప్రాఫిట్ ఎంత అని క్వశ్చన్. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ఈ లైన్ మనకు చాలా ఇంపార్టెంట్. లాస్ ఈక్వల్ టు ద 1/3 ఆఫ్ ది ఇనిషియల్ ప్రాఫిట్. సో అదే రాసుకుందాం మనం. ఇక్కడ లాస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/3 ఆఫ్ ది ఇనిషియల్ ప్రాఫిట్. ఓకేనా, అప్పుడు ఈ 3 ఇట్ వస్తాయి. 3L ఈజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్. ఎల్ అంటే ఎంత, లాస్ అంటే ఎంత నేను ఆల్రెడీ చెప్పిన. లాస్ అంటే కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ప్రాఫిట్ అంటే ఎంత సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఇది మీకు గుర్తుండాలి ఇప్పటికి. లాస్ అంటే ఎంత కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ప్రాఫిట్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అనేది సేమ్. ఓకేనా, మనం ఇప్పుడు ఫస్ట్ కాస్ట్ ప్రైస్ కనుక్కొని తర్వాత ప్రాఫిట్ ఎంతనో అనుకుందాం. ఓకేనా, 3CP మైనస్ సెల్లింగ్ ప్రైస్. లాస్ వచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ 800 కదా, సో 3 into 800. ఇక్కడ ప్రాఫిట్ వచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత 960. మన కాస్ట్ ప్రైస్ కనుక్కుంటున్నాం కాబట్టి కాస్ట్ ప్రైస్. అప్పుడు కాస్ట్ ప్రైస్, ఈ కాస్ట్ ప్రైస్ ఇటు వస్తాయి. 3CP ప్లస్ CP ఎంత 4CP అవుతుంది. 960 ఈ మైనస్ 3 into 800 ఇటు అవుతా ప్లస్ 3 into 2400 ప్లస్ 2400 41. అప్పుడు 4CP ఈజ్ ఈక్వల్స్ టు 900 2400 ఎంత 3300 3360. అప్పుడు CP ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, CP ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 4 8s 32 4 4s 16 840. CP ఈజ్ ఈక్వల్స్ టు 840. మనకు CP 840 తెలుసు. మనకి ఇనిషియల్ ప్రాఫిట్ అడుగుతుంది కాబట్టి ఇనిషియల్ గా మనం సెల్లింగ్ ప్రైస్ ఎంత 960. ఓకేనా, ప్రాఫిట్ కనుక్కోమన్నాడు. ఇనిషియల్ ప్రాఫిట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత 960 మైనస్ 840 ఎంత 120. 120 ఇస్ ద ప్రాఫిట్. ప్రాఫిట్ పర్సంటేజ్ అనుకోవాలంటే మనం కాస్ట్ ప్రైస్ మీద అనుకోవాలి. 120/840 into 100. 120 1s 120 7s 100. 100/7 is the 100/7 percentage is the answer. Option D is the answer. Are you understand guys? ఈ ఎక్స్ప్లెనేషన్ ఎట్లుందో కమెంట్ చేయండి. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ క్వశ్చన్స్ మనం చేసేటి. సో ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. అండ్ ఆల్సో మీకు ఇంకేమైనా టాపిక్స్ మీద వీడియోస్ చేయాలనంటే కామెంట్ చేయండి. ఎట్ ద సేమ్ టైం ఇది ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.